హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 8వ గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 2 అభ్యర్థులందరికీ కూడా పేరున చెప్పేది ఏంటంటే, దయచేసి ఎప్పటి నుండి అయినా డైలీగా గ్రాండ్ టెస్ట్లు రాయడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే ఈ గ్రూప్ 2లో చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్కి దాదాపు 600 మంది వరకు అభ్యర్థులు అయితే పోటీ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దాటుకుని రావాలంటే మనం ప్రతిరోజు కూడా హార్డ్ వర్క్ చేయాలి. దీనిలో భాగంగా మనం ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్లు అనేవి రాస్తూ ఉండాలి. గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం ఇప్పటి వరకు ఎంత ప్రిపేర్ అయ్యామో దాన్ని ఎగ్జామ్లో ఎంతవరకు పెర్ఫామ్ చేయగలుగుతున్నాం అనేది కాన్సెప్ట్. అలాగే ఎగ్జామ్లో ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నాము, ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు అనేవి చేస్తున్నాం అనేది తెలుస్తుంది. మన మార్క్స్, మన స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇవేవి చేయకుండా ఫైనల్ ఎగ్జామ్ మాత్రం జస్ట్ ప్రిపేర్ అయిపోయి చదివేసి రాస్తే మాత్రం చాలా బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా తప్పులు జరిగి మార్క్స్ అయితే పోతాయి. తద్వారా ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వలేము. కాబట్టి మీ మంచిగా చెప్తున్నాను, డైలీగా ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి అమ్మా. ఈరోజు గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి 8వ గ్రాండ్ టెస్ట్. ఆల్రెడీ 7 గ్రాండ్ టెస్ట్లు అయితే మన ఛానల్లో కండక్ట్ చేయడం జరిగింది. అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారం క్వశ్చన్స్ అయితే వచ్చాయమ్మా. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అటెంప్ట్ చేయండి. ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకేనా? వీటన్నిటికన్నా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. క్వశ్చన్స్ అనేవి చదువుతున్నప్పుడు మీకు తెలిసిన ఆన్సర్స్ అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అమ్మా. మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ని అయితే కలిగిస్తుంది ఎగ్జామ్ రాసినట్టు. ఇంకా క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో బనస్థలి విద్యాపీఠ్ ఎక్కడ ఉంది? ఈ క్రింది వాణిలో బనస్థలి విద్యాపీఠ్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రాజస్థాన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో హర్షవర్ధన ఎవరి చేతిలో ఓడిపోయాడు? ఈ క్రింది వాణిలో హర్షవర్ధన ఎవరి చేతిలో ఓడిపోయాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, చాళుక్య రాజవంశానికి చెందిన పులకేశి 2 చేతిలో ఓడిపోయాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో సరైన జతను ఎంచుకోండి. క్రింది వాణిలో సరైన జతను ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, ఖజురహో చండెల్లాలు అనేది సరైన జత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఖజురహో చండెల్లాలు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా పాత జిల్లాల పరంగా అతిపెద్ద జిల్లా ఏది? జనాభా పరంగా పాత జిల్లాల పరంగా అతిపెద్ద జిల్లా ఏది ఆంధ్రప్రదేశ్లో? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, తూర్పుగోదావరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తూర్పుగోదావరి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ తీరంలో కొడవలి ఆకారపు స్పిట్ ఎక్కడ ఉంది? కొడవలి ఆకారపు స్పిట్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాజమండ్రి సమీపంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, రాజమండ్రి సమీపంలో ఉంది. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో నల్లరేగడి మృత్తికలు కనిపించవు? ఏ జిల్లాలో నల్లరేగడి మృత్తికలు కనిపించవు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఈ నల్లరేగడి మృత్తికలు అనేవి కనిపించవు. మీకు ఈ పీడిఎఫ్ అనేది ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే పిన్ చేస్తాను అమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ మీద క్లిక్ చేసి జస్ట్ 10 రూపీస్ అయితే పే చేసి మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. కేవలం జస్ట్
10 రూపీస్కి మాత్రమే మీకు ఇస్తున్నాను. ఇది బేసిక్ ప్రైజ్ అమ్మ. ఇది మీకు వాల్యుబుల్లా కాదనేసి నాకు తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ కామెంట్లో పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి 10 రూపీస్ అయితే పే చేసి మీ యొక్క డీటెయిల్స్, మీ నేమ్, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే మీకు సక్సెస్ఫుల్గా ఈ పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో ఏ రకం భూమి తడిగా ఉన్నప్పుడు ఉప్పొంగి పొడిగా ఉన్నప్పుడు పగులుగా ఏర్పడును? తడిగా ఉన్నప్పుడు ఉప్పొంగి పొడిగా ఉన్నప్పుడు పగుళ్ళు ఏర్పడును ఏ భూమి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నల్లరేగడి మృత్తికలు. నల్లరేగడి మృత్తికలు తడిగా ఉన్నప్పుడు ఉప్పొంగుతాయి, పొడిగా ఉన్నప్పుడు పగుళ్ళను ఏర్పరుస్తాయి. మీకు ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చితే వెళ్ళి పీడిఎఫ్ అయితే కొనుక్కోండమ్మా. జస్ట్ 10 రూపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్లో మామిడి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో మామిడి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, నూజివీడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నూజివీడు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో చెరువుల కింద సాగయ్యే భూమి అధికంగా ఏ జిల్లాలో ఉంది? చెరువుల కింద సాగయ్యే భూమి అధికంగా ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, విజయనగరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విజయనగరం. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఓడరేవు నగరాలను అవి ఉండే జిల్లాలతో జతపరచండి. అంటే ఓడరేవులు నగరాలు, వాటిని ఉండే నగరాల జిల్లాలని జతపరిచి మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా అయితే చూసేయండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా. మీరు టైం తీసుకున్న కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకేనా. వీడియో పాజ్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అమ్మ, 1C, భావనపాడు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. భావనపాడు ఓడరేవు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. నెక్స్ట్ సెకండ్ బి అమ్మ, నిజాంపట్నం అనేది గుంటూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ థర్డ్ నర్సాపూర్ ఓడరేవు అనేది పశ్చిమ గోదావరి ఉంది, పశ్చిమ గోదావరి. నెక్స్ట్ దుగ్గరాజపట్నం ఏ నెల్లూరు జిల్లాలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకు టైం ఏమీ అయిపోలేదు. మీకు వీడియో పాజ్ చేసుకొని కరెక్ట్గా చూసుకున్నాక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ మనకి 3 అంశాలు అయితే ఇచ్చాడు. వాటిలో సరైనది ఏదనేసి మనల్ని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో జనాభా వృద్ధి రేటు 9.21%. నెక్స్ట్ భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా 4.9%. నెక్స్ట్ మూడోది చూడండి. భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 4.10%. వీటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, 1 మాత్రమే సరైనది. ఆంధ్రప్రదేశ్లో జనాభా వృద్ధి రేటు 9.21% అనేది సరైనది. నెక్స్ట్ వన్ చూడండి. భారతదేశంలోని వివిధ అంశాలలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? భారతదేశంలోని వివిధ అంశాలలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ 3 అయితే ఇచ్చాడమ్మా, 3 అంశాలు. విస్తీర్ణం 8వ స్థానం, అటవీ విస్తీర్ణం 9వ స్థానం, జనాభా 10వ స్థానం. వీటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచుము. అంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఇచ్చాడు, వాటి తాలూకా ప్లేస్కి సంబంధించి జతపరచండి అని అడుగుతున్నాడు. టైం తీసుకున్నా పర్లేదు, ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి అమ్మా. తప్పైనా పర్లేదు, ఓకేనా? తప్పైనా పర్లేదు, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మా. 1A ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ తణుకులో ఉంది. నెక్స్ట్ 2B వంశధార పేపర్స్ లిమిటెడ్ అనేది బి మండపంలో ఉంది. నెక్స్ట్ 3C ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ అనేది గుంతకల్లులో ఉంది. నెక్స్ట్ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ సామర్లకోటలో ఉంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచుము. క్రిందన కొన్ని బోర్డులు అయితే ఇచ్చాడు, వాటి తాలూకా రాష్ట్రాలకు సంబంధించి జతపరచండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి అమ్మా, ప్రతి ఒక్కరు కూడా. టైం తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1D కేంద్ర సిల్క్ బోర్డ్ అనేది బెంగళూరులో ఉంది. నెక్స్ట్ 2 కేంద్ర జనపనార బోర్డ్ అనేది కలకత్తాలో ఉంది. నెక్స్ట్ 3B కేంద్ర రబ్బర్ బోర్డు అనేది గుంటూరు, ఓకేనా? నెక్స్ట్ కేంద్ర పొగాకు బోర్డు అనేది కేరళ. ఇది కరెక్ట్ ఆన్సర్ అమ్మ, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి. నేను చదవడం అనేది తప్పుగా చదివాను, క్షమించండి ప్రతి ఒక్కరు కూడా. సారీ. ఇక్కడ ఫస్ట్ వన్ కేంద్ర సిల్క్ బోర్డ్ అనేది బెంగళూరు అమ్మ. నెక్స్ట్ 2ది సి కేంద్ర జనపనార బోర్డ్ అనేది సి కలకత్తా. నెక్స్ట్ 3 కేంద్ర రబ్బర్ బోర్డు అనేది కేరళ. నెక్స్ట్ 4th వన్ కేంద్ర పొగాకు బోర్డు అనేది గుంటూరు. ఇది కరెక్ట్ వన్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్లో ఖనిజాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. 1961. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదులు ఆ నది తీరాన గల నగరాలను జతపరచండి. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదులు ఆ నది తీరాన గల నగరాలను జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. 1D పెన్నా నది నెల్లూరు. నెక్స్ట్ వన్ 2B అమ్మ. తుంగభద్ర నది అనేది కర్నూలు. నెక్స్ట్ 3ది సి కుందేరు అనేది నంద్యాల. నెక్స్ట్ వన్ 4A స్వర్ణముఖి అనేది గుదిమల్లం. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఈ క్రింది నదులను వాటి ఉపనదులతో జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. 1B పెన్నా నది చిత్రావతి. నెక్స్ట్ 2ది సి తుంగభద్ర హగరి. నెక్స్ట్ వన్ 3ది డి కృష్ణా నది దిండి ఉపనది. నెక్స్ట్ 4ది ఏ గోదావరి సీలేరు.
గోదావరి సీలేరు అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వానిలో భారతదేశంలోని వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలోని వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలంగా ఉంటుంది. ఎందుకంటే దానికి కారణం అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అమ్మ. హిమాలయాలు దాని ఉత్తరాన ఉన్న ప్రదేశం. హిమాలయాలు ఉత్తరాన ఉన్న ప్రదేశం. నెక్స్ట్ వన్. బోమన్ ప్రకారం వివాహం యొక్క ప్రాథమిక లక్ష్యాలు ఏవి? బోమన్ ప్రకారం వివాహం యొక్క ప్రాథమిక లక్ష్యాలు ఏవి? ఇక్కడ 4 లక్ష్యాలు అయితే ఇచ్చాడు. వాటిలో సరైనవి ఏమని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. 1, 2, 3, 4 4 కూడా సరైనవే. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. లైంగిక అవసరాలను సంతృప్తి పరచుకోవడం. నెక్స్ట్ పిల్లల్ని మరియు సహచరత్వాన్ని సంపాదించుకోవడం. నెక్స్ట్ 3 రక్షణ మరియు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం. నెక్స్ట్ సామాజిక బాధ్యతలు నెరవేర్చుకోవడం. ఇవన్నీ కూడా బోమన్ ప్రకారం వివాహం యొక్క ప్రాథమిక లక్ష్యాలు. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రభుత్వ విధానాలు రూపకల్పనలో పాల్గొనే సంస్థలు. భారతదేశంలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పాల్గొనే సంస్థలు. ఇందులో ఏవేవి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అమ్మ. పైవన్నీ కూడా సరైనవే. పార్లమెంట్, పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. నెక్స్ట్ ఉద్యోగస్వామ్యం, బ్యూరోక్రసీ. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ, జాతీయ సలహా మండలి, క్యాబినెట్ సెక్రటరియట్. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. ఈ క్రింది వాణిలో సోదర బహుభర్తృత్వం ప్యాటర్నల్ పాలియాండ్రీ ఏ తెగలలో కనిపిస్తుంది? ఈ క్రింది వాణిలో సోదర బహుభర్తృత్వం ప్యాటర్నల్ పాలియాండ్రీ ఏ తెగలలో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. 1, 2, 3 ఈ 3 తెగలలో కూడా కనిపిస్తుంది. నీలగిరి తోడాలు, హిమాలయ కాశీలు, నెక్స్ట్ బోటీలు. ఈ 3 తెగలలో సోదర బహుభర్తృత్వం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో బహుభర్తృత్వం ఏ రూపాలలో కనబడుతుంది? ఈ క్రింది వాణిలో బహుభర్తృత్వం ఏ రూపాలలో కనబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సోదర బహుభర్తృత్వం. నెక్స్ట్ అసోదర బహుభర్తృత్వం. నెక్స్ట్ సోదర బహుభర్తృత్వం. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరైనదేది? ఈ క్రింది వాటిలో సరైనదేది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. సబల 2012. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే పిన్ చేయడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, నేమ్, అలాగే మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి పేమెంట్ అయితే చేసి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మీకు బేసిక్గా 10 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా కొనుక్కోవచ్చు. ఈ క్రింది వాణిలో సరైన వాక్యం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. పై రెండు కూడా సరైనవే.
భారతదేశంలో బాలలకు సంబంధించిన సంక్షేమాన్ని అమలుపరుస్తున్న శాఖ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ. నెక్స్ట్ వన్, భారతదేశంలో బాలలకు సంబంధించి 6 సంవత్సరాల లోపు వయసు వారి జనాభా 16 కోట్లు. 6 సంవత్సరాల లోపు వయసు వారి జనాభా 16 కోట్లు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఈ క్రింది వానిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 కూడా సరైనవి. వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డును డిసెంబర్ 3న ప్రదానం చేస్తారు. నెక్స్ట్, వికలాంగుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం వీటి ప్రధాన ఉద్దేశం. ఈ 2 కూడా సరైనవమ్మ, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ముస్లిం వివాహ రద్దు చట్టానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశాన్ని గుర్తించండి. ముస్లిం వివాహ రద్దు చట్టానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. 1 సంవత్సరం భర్త వైవాహిక విధులు నిర్వహించినప్పుడు. 1 సంవత్సరం భర్త వైవాహిక విధులు నిర్వర్తించినప్పుడు. ఓకేనా, నిర్వర్తించినప్పుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? 2 అంశాలు అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలమ్మా. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉన్నట్లయితే షేర్ చేయండి తప్పకుండా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ మరియు బి 2 కూడా సరైనవే. 2 కూడా సరైనవే. 1979లో జనతా ప్రభుత్వం వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి మండల్ కమిషన్ను నియమించింది. నెక్స్ట్ వన్, ఈ కమిషన్ డిసెంబర్ 31, 1980లో రాష్ట్రపతికి నివేదికను సమర్పించింది. 2 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో జాతీయ మైనార్టీ కమిషన్కు సంబంధించిన సరైనది ఏది? జాతీయ మైనార్టీ కమిషన్కు సంబంధించి సరైనది ఏది? 2 అంశాలు అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయండి అమ్మా, తెలిసినా తెలియకపోయినా. ఓకేనా, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా ప్రిపరేషన్ అయితే చేసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఆన్సర్ అయితే చేయండి అమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి. ఏ మరియు బి 2 కూడా సరైనవే. ఈ కమిషన్లోని సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. నెక్స్ట్, ఈ సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు. ఈ సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో కేంద్రం నుండి 100% నిధులు రాని పథకంను గుర్తించండి. 100% నిధులు రాని పథకంను గుర్తించండి. ఈ క్రింది వానిలో 100% నిధులు రాని పథకంను గుర్తించండి. రాని అని అడుగుతున్నాడు, సరిగ్గా చూసి ఆన్సర్ అయితే చేయండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ రాని పథకంను అంటే ఒకటే అడుగుతున్నాడు. మీకు అక్కడ కూడా క్లూ అయితే దొరుకుతుంది. ఒకటే అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3 మాత్రమే సరైనది. గిరిజన బాలబాలికలకు హాస్టల్ నిర్మాణ పథకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3 మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్కు సంబంధించి సరైనది ఏది? జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్కు సంబంధించి సరైనది ఏదని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. ఏ మాత్రమే సరైనది.
ఈ కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు అనేది తప్పు. రాష్ట్రపతి నియమిస్తారు అనేది తప్పు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఈ క్రింది వాణిలో సరైనది ఏది? 2 అంశాలు అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయండమ్మా. మీ మంచిగా చెప్తున్నాను. ఆన్సర్ చేయడం వల్ల మీకు రియల్ టైం ఎగ్జామ్ రాసినట్టు ఫీలింగ్ని అయితే ఇస్తుంది, ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఆలోచన విధానమే ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఎలా ఆలోచిస్తారో ఫైనల్లో కూడా అలాగే ఆలోచిస్తారు. కాబట్టి జాగ్రత్తగా చూసి ఆన్సర్ అయితే చేయండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మా. ఏ మరియు బి 2 కూడా సరైనవే. జాతీయ SC/ST కమిషన్ చైర్మన్ శ్రీ విజయ్ సంప్లా. నెక్స్ట్ వన్, జాతీయ SC/ST కమిషన్కు 3వ చైర్మన్ దిలీప్ సింగ్ బూరియా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది? 2 వాక్యాలు అయితే ఇచ్చాడు, వాటిలో సరైన వాక్యం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే సరైనది. ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యల పరిష్కారమే సంక్షేమ యంత్రాంగం. ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యల పరిష్కారమే సంక్షేమ యంత్రాంగం అనేది సరైన వాక్యం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో 1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టబడిన పథకం ఏది? జాతీయ విద్యా విధానంలో భాగంగా 1986లో ప్రవేశపెట్టబడిన పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో యువతలో అశాంతికి ప్రధాన కారణాలు ఏవి? యువతలో అశాంతికి ప్రధాన కారణాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. ABCE అన్ఎంప్లాయ్మెంట్, అలాగే బి విద్యా వ్యవస్థలోని లోపాలు, అలాగే సి సామాజిక రాజకీయ అసమానతలు, అలాగే ఈ ఆర్థిక వెనుకబాటు. ఇవన్నీ కూడా యువతలో అశాంతికి ప్రధాన కారణాలమ్మ. నిరుద్యోగిత, విద్యా వ్యవస్థలోని లోపాలు, సామాజిక రాజకీయ అసమానతలు, ఆర్థిక వెనుకబాటు అనేవి యువతలో అశాంతికి ప్రధాన కారణాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో మన దేశంలో బాల కార్మిక వ్యవస్థపై మొదటి కమిషన్ను గుర్తించండి. బాల కార్మిక వ్యవస్థపై మొదటి కమిషన్ను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గురుపదస్వామి కమిషన్. 1979 గురుపదస్వామి కమిషన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ప్రాంతీయతత్వం యొక్క నివారణ చర్యలు ఏమిటో గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. పైవన్నీ కూడా ప్రాంతీయతత్వం యొక్క నివారణ చర్యలు. జాతీయ భావాన్ని ప్రచారం చేయడం, చరిత్ర సంస్కృతి ప్రచారం చేయటం, విద్యను పెంపొందించడం, ఇవన్నీ కూడా ప్రాంతీయతత్వం యొక్క నివారణ చర్యలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. ABC సరైనవి. 3 కూడా సరైనవే. బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ కోసం నియమించిన కమిషన్
లెబర్హాన్ కమిషన్. నెక్స్ట్, ఇది 17 సంవత్సరాల అనంతరం 2009 జూన్ 30 తన నివేదికను సమర్పించింది. నెక్స్ట్ సి, ఈ కూల్చివేత ఫలితంగా జరిగిన బొంబాయి అల్లర్లపై విచారణ కోసం నియమించిన కమిషన్ శ్రీకృష్ణ కమిషన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో అనుచ్ఛేదం అధికరణ 332 ఏ అంశాన్ని వివరిస్తుంది? ఈ క్రింది వాణిలో 332 అధికరణ ఈ అంశాన్ని వివరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. రాష్ట్రాల శాసనసభలలో ఎస్సీ ఎస్టీల కోసం సీట్ల రిజర్వేషన్. రాష్ట్రాల శాసనసభలలో ఎస్సీ ఎస్టీల కోసం సీట్ల రిజర్వేషన్ను వివరిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో స్వాతంత్ర్యానంతరం స్త్రీ అంతస్తు పెరగడానికి గల కారణం ఏమిటి? స్వాతంత్రం అనంతరం స్త్రీ అంతస్తు పెరగడానికి గల కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. పైవన్నీ ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక విశ్వవిద్యాలయాలు, నెక్స్ట్ సి విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లు. ఇవన్నీ కూడా స్వాతంత్రం అనంతరం స్త్రీ అంతస్తు పెరగడానికి గల కారణాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో భారతీయ విడాకుల చట్టం 1869కి సంబంధించి సరైన వాక్య ఏది? భారతీయ విడాకుల చట్టానికి సంబంధించి సరైన వాక్య ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. పైవన్నీ కూడా సరైనవే. 1869 చట్టం ప్రకారం భర్త భార్య ఇరువురిలో ఎవరైనా ఒకరు క్రైస్తవులే అయితే ఆ వివాహంకు చట్టం వర్తిస్తుంది. నెక్స్ట్, ఈ చట్టం 14 అధ్యాయాలుగా 62 సెక్షన్లుగా విభజించబడింది. నెక్స్ట్, 10 నుండి 17 సెక్షన్లు వివాహ రద్దు గురించి ఒకటి తెలుపుతాయి. నెక్స్ట్, అవినీతి ద్వారా కానీ బలవంతం ద్వారా కానీ వివాహం కుదిరినప్పుడు విడాకులు తీసుకోవచ్చు. కాబట్టి పైవన్నీ కూడా సరైనవేమో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో గిరిజన తెగల లక్షణం కానిది ఏది? గిరిజన తెగల లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, బహిర్వాహ పద్ధతి అమలులో ఉంటుంది. బహిర్వివాహ పద్ధతి అమలులో ఉంటుంది అనేది గిరిజన తెగల యొక్క లక్షణం కాదు. బహిర్వివాహ పద్ధతి అమలులో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 2 వాక్యాలు అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 1 సరైనది, 2 తప్పు. కులం ముఖ్య లక్షణం అంతర్వివాహం, అనులోమ వివాహం అనేది సరైనది. నెక్స్ట్, కులం ముఖ్య లక్షణం బహిర్వివాహం, ప్రతిలోమ వివాహం అనేది తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. మీకు ఇక్కడ ఈ పీడిఎఫ్ లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే జస్ట్ 10 రూపీస్ అనేది పే చేసి మీ యొక్క నేమ్, మీ యొక్క ఫోన్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేయగలరు. ఓకేనా? లింక్ మీద క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చి పేమెంట్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఓకేనా? తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి అమ్మా. వీడియోకి అయితే లైక్ చేయండి. వాటన్నిటికన్నా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అనేది చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్, సొరోరేట్ నిర్వచనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? సొరోరేట్
నిర్వచనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. చనిపోయిన భార్య సోదరిని వివాహం చేసుకునే ఆచారం. చనిపోయిన భార్య సోదరిని వివాహం చేసుకునే ఆచారం. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో ఏ ఆర్లను చదవండి. ఈ క్రింది వాణిలో ఏ ఆర్లను చదవండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. ఏఆర్ 2 వాస్తవం. ఏకి ఆర్ సరైన వివరణ. ఏఆర్ 2 వాస్తవం. ఏకి ఆర్ సరైన వివరణ. ఏ చూద్దాం. కుటుంబం అనేది ప్రాథమిక సామాజిక విభాగం. నెక్స్ట్ ఆర్. కుటుంబం తన సభ్యులకు రక్షణ కల్పిస్తుంది, ఆర్థికంగా వారికి సహాయం అందిస్తుంది. ఈ రెండు కూడా వాస్తవాలే. నెక్స్ట్ ఏకి ఆర్ సరైన వివరణ. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో అవరోహణ క్రమంలో హిమాలయాల్లోని వివిధ భాగాలు వాటి విస్తరణ కిలోమీటర్లలో పరంగా సరైన క్రమం ఏది? కిలోమీటర్ల పరంగా అవరోహణ క్రమంలో హిమాలయాల్లోని వివిధ భాగాలు వాటి విస్తరణ పరంగా సరైన క్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు, పంజాబ్ హిమాలయాలు, కుమాన్ హిమాలయాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. ఈ ప్రకటనలలో ఏది సరైనది కాదు? ఈ క్రింది ప్రకటనలలో సరైనది కాదు. ఏది సరైనది కాదు అని అడుగుతున్నాడు. సరైనది కాదు గుర్తుంచుకోండమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. రూపాంతర శిలలు దాని మాతృ శిల కంటే మృదువైనది మరియు తక్కువ మృదుత్వం ఉంటుంది. రూపాంతర శిలలు దాని మాతృ శిల కంటే మృదువైనది మరియు తక్కువ మృదుత్వం ఉంటుంది. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిని జతపరచండి. పట్టణం నగరం గుండా ప్రవహిస్తున్న నది. పట్టణం నగరం గుండా ప్రవహిస్తున్న నది. వాటిని జతపరిచి క్రింది ఇచ్చిన కోడ్ ఆధారంగా సరైన ఆన్సర్ని ఎంచుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ3. నాసిక్ అనేది గోదావరి. నెక్స్ట్ బి 5. సూరత్ అనేది తపతి. నెక్స్ట్ వన్ సి 4. ఉజ్జయిని అనేది సిప్రా. నెక్స్ట్ డి 1. విజయవాడ అనేది కృష్ణ. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ పంటలు వాటి యొక్క ఉత్పత్తి రాష్ట్రాలు జతపరచండి అని అడుగుతున్నాడు. కరెక్ట్గా చూసి ఆన్సర్ అయితే చేయండి అమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏ2. బార్లీ అనేది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ బి3. వేరుశనగ అనేది గుజరాత్. నెక్స్ట్ సి1. రాగి కర్ణాటక. నెక్స్ట్ డి బియ్యం అనేది పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ కూడా పంటలు వాటి యొక్క వార్షిక వర్షపాతం.
సంబంధించి సరైన జతపరచండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ A1. బియ్యం అనేది 100 నుండి 150 సెంటీమీటర్ల వర్షపాతం కలిగి ఉంటుంది. నెక్స్ట్ బి గోధుమలు అనేవి 2 50 నుండి 75 సెంటీమీటర్ల వర్షపాతం. నెక్స్ట్ సి 4 రాగి అనేది 50 నుండి 100 సెంటీమీటర్లు. నెక్స్ట్ డి బజ్రా అనేది 3 అమ్మ. 40 నుండి 50 సెంటీమీటర్ల వర్షపాతంని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ A2. పెర్ల్ ఫిషింగ్ అనేది ట్యూటికోరిన్ అనేది సరైన జత. నెక్స్ట్ B1. ఆటోమొబైల్స్ అనేవి పూణే. నెక్స్ట్ షిప్ భవన్ అనేది 4 మర్మగో. నెక్స్ట్ డి ఇంజనీరింగ్ వస్తువులు అనేవి పింజోర్లో అనేది కరెక్ట్ జతమ్మ. ఇది సరైన జతలో. నెక్స్ట్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి అంటే జాతీయ పార్కులు అవి ఉన్న ప్రదేశాలకు సంబంధించి జతలను అయితే ఎంచుకోమని అడుగుతున్నాడు. కరెక్ట్గా చూసి ఆన్సర్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. A2. కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్. నెక్స్ట్ B4. హజరీబాగ్ నేషనల్ పార్క్ 4 జార్ఖండ్. నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ డి శివపురి నేషనల్ పార్క్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. జాతీయ రహదారి నగరాలు అంటే జాతీయ రహదారులు వాటి యొక్క నగరాలు సంబంధించి జతపరచండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. A4. NH1 అనేది ఢిల్లీ అమృత్సర్ NH1. నెక్స్ట్ B NH2 అనేది ఢిల్లీ కోల్కతా గుండా పోతుంది. నెక్స్ట్ సి NH3 అనేది ముంబై ఆగ్రా గుండా పోతుంది. నెక్స్ట్ NH4 అనేది 3 చెన్నై తానే యొక్క రహదారి. చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. చెక్ చేసుకోండి క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ జంతువు జాతీయ పార్కు పేరుకి సంబంధించి జతపరచండి అని అడుగుతున్నాడు. క్లియర్గా చూసి జతపరచండి ప్రతి ఒక్కరు కూడా. ఆన్సర్ ఆప్షన్ బి. A హంగుల్ అనేది దాచిగామ్ జాతీయ పార్కులో ఉంది. నెక్స్ట్ టైగర్ అనేది సుందర్బన్స్. నెక్స్ట్ సి భారత సింహం అనేది 4 గిర్ ఫారెస్ట్. నెక్స్ట్ డి ఖడ్గమృగం అనేది 1 కాజిరంగా అనేది సరైన జతమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ కూడా జతపరచండి అని అడుగుతున్నాడు. క్లియర్గా చూసి జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. A కాళిదాసు 2 ఋతు సంహారం
ఋతు సంహారం. నెక్స్ట్ బి అనేది 4 శూద్రాక ముచ్చకటిక. శూద్రాక ముచ్చకటిక అనేది సరైన జత. నెక్స్ట్ సి 1 వరహామిహరుడు బృహత్ సంహిత అనేది సరైన జత. నెక్స్ట్ డి విశాఖ దత్త అనేది 3 ముద్ర రాక్షస ఇది సరైన జత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా జతపరచండి అని అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మిస్ అవ్వద్దు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. ఏ 2 రెండవ సంఘం అనేది తోల్కాప్పియం. రెండవ సంఘం అనేది తోల్కాప్పియం. నెక్స్ట్ బి 3వ సంఘం అనేది 4 శిలప్పధికారం. నెక్స్ట్ సి 3 మొదటి బౌద్ధ మండలి త్రిపీఠిక. నెక్స్ట్ డి 3వ బౌద్ధ మండలి 1 అభిధమ్మ పీఠిక. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఏ పరిణామాలను మలివేద కాలానికి ఆపాదించలేము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్రాహ్మణుల ఎదురులేని ఆధిపత్యం. బ్రాహ్మణుల ఎదురులేని ఆధిపత్యం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఇక్కడ 6వ శతాబ్దం నుండి 4వ శతాబ్దపు బీసీ వరకు పాలకులను మహాజానపదాలతో జతపరచండి. అని అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయండి అమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2 అజాతశత్రువు మగధ. నెక్స్ట్ వన్ బి 3 ప్రద్యోత అనేది అవంతి. నెక్స్ట్ వన్ ఉదయన అనేది 4 వత్స. నెక్స్ట్ వన్ డి ప్రసేనాజిత అనేది కోసల అనేది సరైన జతలు. క్లియర్గా చూసి చెక్ చేసుకుంటామా. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ 2 తీర్థయాత్ర పన్ను రద్దు 1563. నెక్స్ట్ వన్ బి 4 జిజియా రద్దు 1564. నెక్స్ట్ మర్జనామా ప్రకటన అనేది 3 1579. నెక్స్ట్ దశ వ్యవస్థ పరిచయం అనేది 1 1580 అనేది కరెక్ట్గా ఉన్న ఆన్సర్ అన్నమాట. ఇవన్నీ కూడా సరైన జతలు. ఒక్కసారి క్లియర్గా చూసి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వన్ 1857 తిరుగుబాటుకు సంబంధించి సరైన ప్రకటనను సూచించండి. 1857 తిరుగుబాటుకు సంబంధించి సరైన ప్రకటనను సూచించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. తిరుగుబాటుదారుల మధ్య అవసరమైన ఐక్యత మరియు ప్రణాళిక లేకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్
ఎవరికైనా ఈ గ్రాండ్ టెస్ట్ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసి 10 రూపీస్ అయితే పేమెంట్ చేయండి అమ్మా. పేమెంట్ చేశాక మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు పెద్ద అమౌంట్ ఏం కాదు, 10 రూపీస్. ఎన్నో 10లు అనేవి వేస్ట్ అవుతున్నాయి. ఈ 10 అనేది దీనికి వెచ్చించడానికి ట్రై చేయండి అమ్మా, చాలా వాల్యుబుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో ఫ్రెంచ్ వారు డెక్కన్లో అధికారాన్ని స్థాపించడంలో విఫలమయ్యారు. దీనికి గల కారణం ఏమిటి? ఈ క్రింది వాణిలో ఫ్రెంచ్ వారు డెక్కన్లో అధికారాన్ని స్థాపించడంలో విఫలమయ్యారు. దీనికి గల కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. ఆంగ్లేయులకు బలమైన నౌకాదళం ఉండేది. ఆంగ్లేయులకు బలమైన నౌకాదళం ఉండేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. ఏ 2 బ్రహ్మ సమాజ్ అనేది బెంగాల్. నెక్స్ట్ వన్. బి వేద సమాజ్ అనేది మద్రాసు. నెక్స్ట్ వన్. సి ఆర్య సమాజ్ అనేది ఉత్తర భారతదేశం. నెక్స్ట్ డి ప్రార్థనా సమాజ్ అనేది బొంబాయి. ఇవి సరైన జతలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. క్లియర్గా చెక్ చేసుకోండి ప్రతి క్వశ్చన్కి కూడా. నెక్స్ట్ వన్ చూడండి. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో రౌలట్ చట్టం ప్రజల ఆగ్రహాన్ని ఎందుకు రేకెత్తించింది? భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో రౌలట్ చట్టం ప్రజల ఆగ్రహాన్ని ఎందుకు రేకెత్తించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇది విచారణ లేకుండా ప్రజలను జైలులో పెట్టడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్లు టైం ఇచ్చిన అనుకోండి, వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మీకు క్వశ్చన్ అనేది అర్థం కావాలి అంటే వీడియో ఆపుకొని వీడియో పాజ్ చేసుకుంటే మీకు క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ ఆన్సర్ చేయడానికి బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ప్రవచనాలను చదవండి. ఇందులో సరైనది ఏదని అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయండి అమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 2 మాత్రమే సరైనది. ప్రవచనం 2 మాత్రమే సరైనది. సిఆర్ రావుకు 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ లభించింది అనేది కరెక్ట్ ఆన్సర్. 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? సరైనవి ఏవి? ఇక్కడ 4 అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. 4 కూడా సరైనవే. ఇందులో ఫస్ట్ వన్ చూడండి. 1996లో క్లోనింగ్ పద్ధతిలో డాలీ గొర్రెను సృష్టించింది ఇయాన్ విల్మట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇయాన్ విల్మట్ ఎంబ్రియాలజిస్ట్. నెక్స్ట్ 3. 2003 ఫిబ్రవరి 15న డాలీ ఊపిరితిత్తుల వ్యాధితో మరణించింది. నెక్స్ట్ 4th వన్. 2023 సెప్టెంబర్ 11న ఇయాన్ విల్మట్ మరణించారు. 2023 సెప్టెంబర్ 11న ఇయాన్ విల్మట్ మరణించారు. 4 కూడా సరైనవేమో.
నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా క్రింది ప్రవచనాలను చదవండి, వాటిలో సరైనది ఏదనేసి అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. పై రెండు కూడా సరైనవే. భారతీయ వైద్యుడు రవి కన్నన్కు రామన్ మెగాసెస్ అవార్డు లభించింది. నెక్స్ట్ ప్రవచనం 2, ఆసియా నోబెల్గా ప్రసిద్ధి చెందిన రామన్ మెగాసెస్ అవార్డు ఆగస్టు 31 ఫిలిప్పైన్స్లోని మనీలాలో ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తారు. ఈ రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలు చదవండి. వీటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. పై రెండు కూడా సరైనవే. ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అవార్డు 2023ను తెలుగు యువకుడైన ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ ప్రవచనం 2, ప్రవీణ్ కుమార్ నెల్లూరు జిల్లా ప్రాంతవాసి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. పై రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. రెండు ప్రవచనాలు అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ సి. పై రెండు కూడా సరైనవే. యుఎస్ ఓపెన్ 2023 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళా సింగిల్స్ టైటిల్ను కోకో గౌఫ్ గెలుచుకున్నారు. ప్రవచనం 2, పురుషుల సింగిల్స్ టైటిల్ను నోవాక్ జోకోవిచ్ కైవసం చేసుకున్నారు. ఈ రెండు కూడా సరైనవమ్మ. పై రెండు కూడా సరైనవే. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డేనియల్ తుఫాను ఏ దేశంలో సంభవించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లిబియా. నెక్స్ట్ వన్, ఏ దేశంలో డోక్సూరి తుఫాను వల్ల గత 140 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యధిక వర్షపాతం నమోదై ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది? ఏ దేశంలో డోక్సూరి తుఫాను వల్ల గత 140 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అధిక వర్షపాతం నమోదై ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది? దేశం పేరు అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చైనా. ఎవరికైనా ఈ వీడియోలో చెప్పినటువంటి క్వశ్చన్ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే పిన్ చేయడం జరుగుతుంది. వెళ్ళి క్లిక్ చేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చి బై చేయగలరు అనేసి మనవి. నెక్స్ట్ వన్, రఘు అనే గొన్న ఏనుగు పిల్ల ఇతివృత్తంగా తీసినది ది ఎలిఫెంట్ విస్పరన్స్ అనే మూవీ ఆస్కార్ గెలుచుకుంది. అయితే ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని మనం ఏ రోజున జరుపుకుంటున్నాం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. ఆగస్టు 12. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికాని అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 76వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి అమ్మా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ యూజ్ ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు కూడా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అమ్మ సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. పిన్న వయస్సు 5 ఏళ్లలోనే ఫిడే రేటింగ్ సాధించిన భారత ఆటగాడిగా తేజస్ తివారీ రికార్డు నెలకొల్పాడు. అయితే అతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? పిన్న వయస్సు 5 ఏళ్లలోనే ఫిడే రేటింగ్ సాధించిన భారత ఆటగాడిగా తేజస్ తివారీ రికార్డు నెలకొల్పాడు. అయితే అతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? ప్రపంచ పారా అథ్లెటిక్స్కి సంబంధించి క్రింది వానిలో సరైనది కాదు, సరికానిది ఏది? ఓకేనా, సరైనది అడగట్లేదు, సరికానిది ఏది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. రానున్న 18వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీలు ఒడిశాలోని భువనేశ్వర్లో నిర్వహించనున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. సరికాని వాక్యాలను పరిగణించండి. సరికాని వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత ఫైనల్ వెళ్ళడం ఇది వరుసగా 3వసారి. జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ ఫైనల్కి వెళ్ళడం ఇది 3వసారి అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 10 మంది సభ్యులు ఒక చైర్మన్ గల యూపీఎస్సీకి నూతన చైర్మన్గా మే 16న బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు? 10 మంది సభ్యులు ఒక చైర్మన్ గల యూపీఎస్సీకి నూతన చైర్మన్గా మే 16న బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మనోజ్ సోని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మనోజ్ సోని. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఈ క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, 16. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 16. నెక్స్ట్ వన్. ఈ క్రింది చిత్రంలో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి? ఎన్ని చతురస్రాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 14. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 14. ఇదమ్మా ఈరోజు గ్రాండ్ టెస్ట్. ఇంకా మిగతా గ్రాండ్ టెస్ట్లో ఇంకా ముందు ఉన్నాయి, వాటిని త్వరలో తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అమ్మ, మీకోసం ఎంత చేసినప్పుడు నా కోసం కూడా అంత చేయండి ప్లీజ్. మిగతా గ్రాండ్ టెస్ట్లు అనేవి త్వరలో రాబోతున్నాయి. తప్పకుండా ప్రతిరోజు కూడా హార్డ్ వర్క్ చేయండి. ఒక్క పోస్ట్కు 600 మంది వరకు అయితే పోటీ ఉండడం జరిగింది. అది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు హార్డ్ వర్క్ అయితే చేయండి. గ్రాండ్ టెస్ట్లు అనేవి ప్రతిరోజు అటెంప్ట్ చేయండి. మీరు ఏ రోజుది ఆ రోజే గ్రాండ్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేస్తే మీకు అనేది ఎప్పటి చదువు అప్పుడే ఉండిపోతుంది. ఓకేనా, ఎప్పుడు ప్రిపరేషన్ అనేది అప్పుడే ఉండిపోతుంది మైండ్లో. దాన్ని టెస్ట్ చేసుకోవాలమ్మా. మనం చదివాం అనుకుంటే దాన్ని టెస్ట్ చేసుకుంటేనే మనకి ఎక్కువగా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు చదివింది దాని మీద ఒక మాక్ టెస్ట్ అయితే రాయండి, మీకు ఎక్కువ శాతం గుర్తుండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఓకేనా, మీకు ఈ పీడిఎఫ్ లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కొనుక్కోండి. జస్ట్ 10 రూపీస్ అయితే పెట్టాను, మీకు యూజ్ ఉన్నట్లయితే తీసుకోండి అమ్మా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా గ్రాండ్ టెస్ట్ల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.